మార్నింగ్ లేవగానే హాట్ వాటర్తో యాజ్ యూజువల్గా నా రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. డే స్టార్టింగ్లో హాట్ వాటర్ అనేది తీసుకుంటే బాడీలో ఫుల్గా మనకి ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే బాడీ అంతా రిలాక్స్డ్గా ఉంటుంది. ఫస్ట్ నేను హాట్ వాటర్ విత్ లెమన్ అండ్ హనీ తీసుకున్నాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు చపాతీ అనేది చేశాను. అందులోకి ఆనియన్ కర్రీ ప్రిపేర్ చేశాను. హాట్ వాటర్ విత్ లెమన్ అండ్ హనీ తీసుకుంటే బాడీ అంతా రిలాక్స్డ్గా చాలా బాగుంటుంది. ఇది చేయకపోతే ఒకసారి తీసుకొని చూడండి. మార్నింగ్ చాలా బాగుంటుంది. ఇది తాగిన తర్వాత నేను మిగతా పని ఏదైనా సరే చేస్తాను. సో మనకి బాడీ అనేది ఫస్ట్ ఈ హాట్ వాటర్ వెళ్ళిన తర్వాత చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. కొంచెం మనకి ఎనర్జెటిక్గా బాగుంటుంది. ఇంకా జోష్గా వర్క్ అనేది చేసుకోవాలనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేశాను. అలాగే ఆనియన్ కర్రీ అందులోకి. అంతే, ఈరోజు సింపుల్గా ఇది బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్ కర్రీలోకి నేను బంగాళదుంపలు అనేవి వేయలేదు. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా బంగాళదుంపలు తినేస్తున్నాను. దానివల్ల మనకి ఏంటంటే వాతం చేస్తుంది అని అంటున్నారని చెప్పి నేను ఇంక ఈరోజు స్కిప్ చేసి నార్మల్గా ఆనియన్ కర్రీ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేయాలి. సో మధ్యాహ్నం లంచ్ కోసం నేనైతే ఫస్ట్ బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. నెక్స్ట్ పెసరపప్పు కూడా ఒక్కసారి వేయించి అప్పుడు నానబెట్టుకోవాలి. పెసరపప్పు అనేది వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ ఏమీ వేయకుండా నార్మల్గా ప్యాన్లో ఒక్కసారి ఫ్రై చేసుకొని అప్పుడు వాష్ చేసుకొని దాన్ని మనం నానబెట్టుకున్నాక అప్పుడు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది పెసరపప్పు చారు. సో ఇది మనకి చాలా చేస్తుంది కాబట్టి, అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పెసరపప్పు వల్ల. పిల్లలకు కూడా మంచిది కాబట్టి పెసరపప్పు అనేది యూస్ చేసి చారు చేశాను ఈరోజు. చాలా బాగుంటుంది పెసరపప్పు చారు. అలాగే మనం ఈ పెసరపప్పు చారు చేసేటప్పుడు వేయించుకున్న తర్వాత కడిగి అందులోకి వాటర్ పోసి ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మరిగించాలి. అప్పుడు మనకి పప్పు అనేది బాగా ఉడుకుతుంది. సో సగం ఉడికిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి అలాగే టొమాటో వేసి బాగా మళ్ళీ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఈ పెసరపప్పు చారులోకి క్యాబేజీ అనేది ఫ్రై చేస్తున్నాను. ఈ క్యాబేజ్ ఫ్రై కోసం క్యాబేజ్ని తురిమి పెట్టుకొని బాగా వాష్ చేసుకొని దాన్ని నేను ముందుగా బాయిల్ చేశాను. ఎందుకో నాకు బాయిల్ చేయాలనిపించింది. సో బాయిల్ చేసి ఒక్క 5 minutes దాన్ని ఉడకబెట్టేసి పక్కకు తీసాను. అప్పుడు పోపు వేసి అందులోకి ఉడికించిన క్యాబేజ్ అనేది వేసి ఫ్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి అందులోకి వడియాలు అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఎందుకంటే మా పిల్లలకి వడియాలు అనేవి కంపల్సరీ. పిల్లలు కూడా ఇంట్లో చేసినవే పిండి వడియాలు అలాగే గుమ్మడికాయ వడియాలు అవే వేయిస్తాను. సో అదండి ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసిన రెసిపీస్. రైస్, వడియాలు, పెసరపప్పు చారు అలాగే క్యాబేజ్ ఫ్రై. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ.